ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, ఈవెన్ జనసేన మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ శత్రువుగా చూస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు శత్రువుగా చూడరు. ఆ, ఎందుకు చూడరంటే ఇప్పుడు నేను వాళ్ళకి ఫేవర్ గా మాట్లాడుతున్నాను వాళ్ళు అనుకుంటారు. వైసీపీ కంటే మీరు ఎక్కువ శత్రువుగా కనపడుతుంది టీడీపీ. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ మాట్లాడారు. ఆ. సో జగన్ కంటే కూడా నన్ను మిమ్మల్ని ఎక్కువ ఎక్కువ చూస్తున్నారు అంతే. Yes. రామ్ గోపాల్ వర్మ గారు మేము వీరు నన్ను అంటే రామ్ గోపాల్ వర్మ నయం. రామ్ గోపాల్ వర్మ అది మీరు ఇంకా రాక్షసంగా మాట్లాడుతున్నారు. తెగిసినానికి తెడ్డేలింగం అది రామ్ గోపాల్ వర్మ. కానీ నాది ఇంకా ఘోరం, నాది ఇంకా ఘోరం. నాది అసలు మీరు స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు కదా, నువ్వు ఓడిపోతున్నావు, నువ్వు చచ్చిపోతున్నావు, నువ్వు ఇదైపోతున్నావు అని. ఆ స్టేట్మెంట్ తీసుకోలేకపోతున్నారు. తీసుకోలేకపోతున్నారు అంటే నేను అనే పాయింట్ ఏంటంటే నిజాయితీ ఏంది అనేది మీరు ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వేణుస్వామి చెప్తున్నాడు, చెప్పిన దాంట్లో నుండి మీరు కంటెంట్ ఎత్తుక్కోవాలి. నేను ఏమన్నా అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే నేను టీడీపీ పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అడ్వైజ్ చేసిన. ఏమని చేసిన అంటే ఒక 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఆయన మానాన ఆయన వదిలేయండి, ఆయన జోలికి వెళ్ళొద్దు, అసలు ఆయన గెలక్కండి. అసలు మీరు రాజకీయాలకు సెలవు తీసుకొని మనమంతా ఎంజాయ్ చేసిరండి, లేదా పండగ చేసుకోండి. అసలు జగన్మోహన్ రెడ్డి ముఖం చూడకండి ఒక 3 ఏళ్ళు. క్యాడర్కి ఏదో చెప్పండి, చేసుకుంటారు, మీ పనులు మీరు చేసుకోండి. లాస్ట్ 2 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి బట్టలు ఇప్పండి. ఇది నేను ఇచ్చిన అడ్వైజ్. మీరేం చేసిరు? ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకారం సంతకం పెట్టిన సెకండ్ నుండి దుకాణం ఓపెన్ చేస్తే రేపే దిగుతుండు. ఆ రేపు 5 ఏళ్ళకి వచ్చింది. తప్పెవరు చేసిరు? జ్యోతిష్యం అనేది 88% పనిచేస్తుంది, 12% స్వయంకృతాపరాధం పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ డ్యామేజ్ అవ్వడానికి స్వయంకృతాపరాధం ఎక్కువ జాతకాల కంటే కూడా. 2 నెలల ముందు వరకు కూడా, సుమారు అలయన్స్ ప్రకటించక 2 నెలల ముందు కూడా తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అనేటువంటి వైబే ఆంధ్రాలో ఉంది. ఈవెన్ నేను చెప్పినా నమ్మలే, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి, ఇంక్లూడింగ్ వైసీపీ లీడర్లు. మీ దగ్గరకు వస్తేనేమో జగన్ గెలుస్తాడంటారు, బయట చూస్తేనేమో టీడీపీ గెలిచేటట్టుంది, కానీ మిమ్మల్ని చూస్తేనేమో మీరు జగన్ అంటున్నారు. మిమ్మల్ని చూస్తేనే ధైర్యం వస్తుంది తప్ప మేము గ్రౌండ్ లెవెల్లోకి పోతే మాకు ఇది పడుతుంది అని అన్నారు జనాలు. కానీ సడన్గా ఏమైందో తెలియదు, అలయన్స్ ప్రకటించిన తర్వాత సర్రమని యూటర్న్ తీసుకొని మొత్తం సునామీ గాలి సుడిగుండం వచ్చినట్టు వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంది? వైసీపీ గెలుస్తుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వేలను పక్కకు పెడితే వేణుస్వామి ఎప్పుడో చెప్పిండు కదా. సో వేణుస్వామి చెప్పింది ప్రిడిక్షన్లు జరగవచ్చు, జరగకపోవచ్చు. పర్సంటేజ్ చూస్తాం మనం. ఒక డాక్టర్ సర్జరీలలో 100%లో ఆయన ఎంత సర్జరీ పర్సంటేజ్ చూస్తాం. అట్లనే వేణుస్వామి చెప్పిన దాంట్లో 100లో 99 జరిగినాయా లేదా అని చూస్తాం. కానీ అల్టిమేట్ గా వేణుస్వామి అనేది జరగబోయే ప్రిడిక్షన్ గురించి మాట్లాడతాడు, జరుగుతున్న దాని గురించి మాట్లాడతాడు. కానీ వేణుస్వామికి ఎవడు ప్యాకేజీలు ఇస్తలేడు, వేణుస్వామికి జగన్మోహన్ రెడ్డి ఫుడ్ పెడతలేడు, వేణుస్వామి జగన్మోహన్ రెడ్డి చుట్టం కాదు. ఇంకో దగ్గర చేయి చెప్పే పరిస్థితిలో వేణుస్వామి లేడు. నేను చెప్పదలుచుకున్న పాయింట్. ఇప్పుడు నాకు ఆంధ్రప్రదేశ్ నాకు ఒక పార్టీ నాకు చెప్పింది, నా దగ్గరికి 2 సార్లు జరిగింది నాకు ఇన్సిడెంట్. ఒకసారి ఏమో పంచాంగ శ్రవణం చేయాలి, కానీ మా పార్టీ అధికారంలోకి వస్తుంది, చెప్పాలి అట్లా మీరు పంచాంగ శ్రవణం మా ఆఫీస్కి వచ్చి అని చెప్పారు. మీకు 10 లక్షలు ఇస్తామన్నారు. 10 లక్షలు కాదు, నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నేను చెప్పాను, నేను అసలు పంచాంగ శ్రవణమే చెప్పు అని చెప్పిన. నాకు అలవాటు లేదు నాకు, ఎందుకంటే ఎదురుగా సీఎం కూర్చుండి ఈసారి నువ్వు సీఎం కావు దిగిపోతావు అని చెప్తే అడుగుకుంటాడా ఆయన మనసులో ఎంత కోపం వస్తుంది మన మీద. సో అట్లాంటి పని నాకు ఆ పరిస్థితే వద్దు. నాకు నేను చెప్పా ఆ సీఎం ముందర నువ్వు సీఎం కావయ్యా అని చెప్పి నేను చెప్పను. అందుకని నాకు ఆ సీఎంలు వద్దు, నేను ఆ పంచాంగ శ్రవణాలు వద్దు. అట్లనే ఇక్కడ కూడా అంతే, నేను ₹1 తీసుకోలే ఎవరి దగ్గర. నాకు మొన్న ఆంధ్రప్రదేశ్ నుండి ఒక పార్టీ మీకు డబ్బులు ఇస్తాము, మీరు ప్రిడిక్షన్ చెప్పండి, మాకు పాజిటివ్గా ప్రిడిక్షన్ చెప్పండి. నేను ఫెయిల్ అవుతా ప్రిడిక్షన్లో, నేను ఓడిపోతా. అయినా సరే నేను కావాలంటే నేను ఓడిపోతే ఒక 6 నెలలు దుకాణం బంద్ చేసుకొని కూర్చుంటా, వరల్డ్ టూర్ కొట్టొస్తా, తర్వాత మళ్ళీ వస్తా, మీరే గెలవండి. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను. అది వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ ఎంత ఆఫర్ చేశారు ఎవరైనా చాలా పెద్ద ఫిగర్. వాళ్ళు అన్నది ఏంటంటే, మీరు వేణుస్వామి గారు మీరు ఒప్పుకోకపోయినా ఇవాళ మీరు ఒక స్టేట్లో ఒక 3% ఓటు బ్యాంకు కన్వర్ట్ చేసే స్థాయిలో మీరు ఉన్నారు. మీరు చెప్తే అట్లాంటి పరిస్థితిలో ఉన్నారు, మీరు చేయగలగాలి. నథింగ్ డూయింగ్ వద్దు. సో ఇప్పటికీ మీరు స్టిక్ అనే ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ గెలవబోతుంది అంతే. మళ్ళీ మా జాతకం మార్చుకుంటే జాతకం ఎట్లయితుంది? నేను కూడా రాజకీయ విశ్లేషకుని అవుతా. సో నేను ఎందుకు మార్చుకుంటా? నేను అదే మార్చుకోండి. కాకపోతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్తా, చాలా విషయాలు చెప్పేది ఉంది. ఎలక్షన్ అయిన తర్వాత ఎలక్షన్ మళ్ళీ దీన్ని కట్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే బిట్లు కట్ చేసి సింగిల్గా వాడుకుంటారు. సో ఎలక్షన్లు అయిన తర్వాత జగన్కు సమస్యలు వస్తాయి.
ఎలక్షన్ అయిన తర్వాత వస్తాయి. సో అది మనం ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మనం ఇంటర్వ్యూ మనం చేసుకున్నాం. ఇప్పుడేంటి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు కూడా ఓడిపోతారని చాలా పెద్ద సో ఎత్తున. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి ప్రిడిక్షన్ నేను కొన్ని చెప్పదలుచుకున్నా. అంతే, ఓన్లీ మనం వన్ సైడ్ మాట్లాడదు, ఓన్లీ లోకేష్ గురించే కాదు, మిగతా విషయాలు. లోకేష్ కు ఎడ్జ్ ఉన్నది గెలవడానికి. చంద్రబాబు నాయుడు గారి టగ్ ఆఫర్, పవన్ కళ్యాణ్ టగ్ ఆఫర్, బాలయ్య బాబు టగ్ ఆఫర్ ఈసారి, బాలకృష్ణ గారు కూడా. ఎస్. ఎట్ ది సేమ్ టైం వైసీపీ నుండి రోజా, అమర్నాథ్ వైజాగ్, అంబటి రాంబాబు, ఈ 3 టగ్ ఆఫర్. అంటే ఇప్పటి వరకు నాకు ఉన్నటువంటి నేను కొన్ని అంచనాలు వేసి మొత్తం వేయలే నేను, ఇంకా అందరి జాతకాలు చూడాలి కదా. సో ఇప్పటి వరకు అయితే ఇది టగ్ ఆఫర్ ఉంది, ఇది టగ్ ఆఫర్ ఉంది. మిగిలిన వాటిల్లో ఇంకా ఉన్నాయి టగ్ ఆఫర్. కొన్ని వైసీపీ మినిస్టర్లలో కొన్ని ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను 3 చెప్పిన, ఇంకా ఉండొచ్చు, ఇంకా 3-4 వెళ్తే ఇంకా తీస్తే.